సో, నేనేంటంటే టు డూ అన్న ఒక టు డూ లిస్ట్ యాడ్ చేయాలంటే, ఒక టు డూ ఐటెమ్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకునేటట్లు. అలాగే ఒక కంప్లీట్ అయిపోయిన టు డూ ఐటెమ్‌ని నేను మార్క్ యాస్ డన్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్‌లో ఉంచుకొని లేదా డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకునేటట్లు ఆ ఫీచర్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో, దానికోసం ఇనీషియల్‌గా మనం ఏం చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ నా టు డూ ఐటెమ్ టు డూ కార్డ్ నాకు టు డూ ఐటెమ్ ఎలా కనిపించాలి? నాకు ఒక టాస్క్ ఎలా కనిపించాలి? అని చెప్పని డిజైన్ చేసుకున్నాం మనం. అదెక్కడ డిజైన్ చేసుకున్నాం మనం? ఇక్కడేగా. ఈ టాస్క్ కార్డేగా. ఈ టాస్క్ కార్డ్ ఏం చేస్తుంది? సింపుల్‌గా 1 లైన్ కోడ్ ఉండింది ఇక్కడ. ఒక డివ్ ఉండింది. ఆ డివ్‌లో నేనేదో నా ప్రాప్స్ ఓకే. ఈ ప్రాప్స్ అంటే ఏంటి ఫస్ట్? నేను ప్రాప్స్ అంటా ఉన్నా. ఈ ప్రాప్స్ అంటే ఏంటి? అసలు ప్రాప్స్ ఎందుకు వాడతారు? 2 కాంపోనెంట్స్‌కి మధ్య కమ్యూనికేషన్ కోసం ఈ ప్రాప్స్ వాడతాం అనమాట. ప్రాప్స్ అంటే ప్రాపర్టీస్‌కి షార్ట్ ఫార్మ్ అనమాట. ఏం లేదు. ఎట్లా ప్రాప్స్ అని పిలుస్తాం. సో, ప్రాపర్టీస్‌కి షార్ట్ ఫార్మ్ అనమాట. 2 కాంపోనెంట్స్ మధ్య కమ్యూనికేషన్‌కి ఈ ప్రాప్స్ యూజ్ చేస్తాం. అది కూడా ఈ కమ్యూనికేషన్ యూని డైరెక్షనల్ ఉంటది. అంటే పేరెంట్ నుంచి చైల్డ్‌కి మాత్రమే ఉంటది. చైల్డ్ నుంచి పేరెంట్‌కి ప్రాప్స్ పాస్ చేయను. ఎందుకు పాస్ చేయను? సో, ఇప్పుడు నేను టాస్క్ కార్డ్ అనే ఒక ఎలిమెంట్ ఉండింది నాకు. ఆ టాస్క్ కార్డ్ సారీ టాస్క్ కార్డ్ అనే ఒక కాంపోనెంట్ ఉండింది. ఆ కాంపోనెంట్‌కి నేను ప్రాప్స్ పాస్ చేస్తున్నా. ఓకే. ఆ ప్రాప్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఈ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి మనం ఇస్తున్న ఆ జేఎస్ఎక్స్ ఎలిమెంట్ ఇక్కడ కదా! ఇది జేఎస్ఎక్స్ ఎలిమెంట్. ఈ జేఎస్ఎక్స్ ఎలిమెంట్‌కి ఏవైతే అట్రిబ్యూట్స్ ఇస్తున్నానో ఈ ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీ వాల్యూస్ అన్నీ కలిపి ఒక సింగిల్ ఆబ్జెక్ట్‌గా వెళ్తాయన్నమాట. ఇప్పుడు నేను నేమ్ అన్నాను. ఐడీ అని ఇంకొక ఏదో వాల్యూ తీసుకుంటున్నాను. ఐడీ అనే దాంట్లో టీ డాట్ నాకు ఐడీ వాల్యూ కూడా ఉందిగా నేను పైన డిఫైన్ చేసుకున్న టీ డాట్ ఐడీ కూడా పాస్ చేస్తున్నాను అనుకుందాం. టీ డాట్ ఐడీ వాల్యూ కూడా నేను పాస్ చేస్తున్నాను అనుకుందాం. ఈ 2 వాల్యూస్ నేను పాస్ చేస్తున్నా. ఇప్పుడేంటంటే ఈ ప్రాప్స్ అనే ఆబ్జెక్ట్‌లోకి నాకేమొస్తాయండి? ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ప్రాప్స్ అనే ఆబ్జెక్ట్‌లో నాకు నేమ్ ఉంటుంది, ఐడీ 2. లేదా ఇంకేమన్నా అట్రిబ్యూట్స్ ఉంటే, ఇంకేమన్నా క్లాస్ ఉంటే, క్లాస్ అనే అట్రిబ్యూట్ ఒకటి ఉందనుకున్నాం అనుకో. ఏబీసీడీ ఏదో క్లాస్ ఉందనుకుందాం. ఆ క్లాస్ అనే ప్రాపర్టీ కూడా దీంట్లో వస్తదనమాట. ఈ ఆబ్జెక్ట్. ఈ ప్రాప్స్ అనేది ఈ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని అట్రిబ్యూట్స్ కూడా ఈ ప్రాప్స్ అనేది ఆబ్జెక్ట్ లాగా వస్తాయి. సో, అది మనకు చూడాలంటే అసలు ఎలా వస్తాయో చూద్దాం అని అనుకున్నాం. ఊరికే సింపుల్‌గా ట్రై చేద్దాం. అసలు ఎలా ఉంటాయి? ఈ ప్రాప్స్‌లో ఏమేమి ఉంటాయని చూద్దాం ఒకసారి. మనకిప్పుడు నేను టాస్క్, నేమ్, ఐడీ పాస్ చేస్తున్నా ఇక్కడి నుంచి. నేను ఈ ప్రాప్స్ ఇక్కడికొచ్చాక ఫస్ట్ పని ఏం చేస్తున్నానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ ప్రాప్స్ అనుకున్నాను. ఓకే. ఇది ప్రింట్ చేస్తున్నా. కన్సోల్ చేస్తున్నా. సో, మనకిక్కడ ఎలాగైతే డెవ్ కన్సోల్ ఉండిందో బ్రౌజర్‌లో డైరెక్ట్‌గా కంట్రోల్ షిఫ్ట్ అయ్యి లేకపోతే ఇన్స్పెక్ట్ చేసి ఆహ్, కన్సోల్ ఓపెన్ చేసుకొని అక్కడ చూస్తా ఉన్నామో డెవ్ టూల్స్. సో, ఇక్కడ కూడా డెవ్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఈ సింపుల్ స్క్రీన్ కూడా ఇదొక మినీ బ్రౌజర్ లాగా అన్నమాట. ఓకే. మినీ బ్రౌజర్ ఇది. ఇదొక బ్రౌజర్ సిమ్యులేటర్ ఇది. ఈ బ్రౌజర్ సిమ్యులేటర్ కూడా కన్సోల్ ఉంది. ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. కోడ్ శాండ్‌బాక్స్‌లో. కన్సోల్ ఇక్కడ క్లిక్ చేస్తే నా కన్సోల్ ఓపెన్ అవుతది. కొంచెం స్లోగా ఉంటది. ఓకే. నా కన్సోల్ ఓపెన్ అయింది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, నా స్క్రీన్‌ని రిఫ్రెష్ చేసి ఓకే. నా కన్సోల్ కనిపించిందిగా నాకు. ఈ కన్సోల్‌లో నాకీ కన్సోల్ స్టేట్మెంట్స్ అన్నీ ప్రింట్ అయినాయిగా. ఓకే. సో, 2 సార్లు ఎందుకు ప్రింట్ అవుతున్నాయంటే, దానికి వేరే సెపరేట్ రీజన్ ఉంది. అది ముందుకెళ్తాం మాట్లాడుకుందాం. కానీ ఇవన్నీ ప్రింట్ అయినాయిగా. ఒక సింగిల్ ఐటెమ్ తీసుకుంటే నాకు ఇదిగో ఇలా ఉంది. నాకు ఓకే. ఈ ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఆర్డర్ గ్రోసరీ అని వచ్చింది. ఐడీ ఈక్వల్ టు 1. అలాగే నేమ్ కుక్ ఫుడ్ ఐడీ ఈక్వల్ టు 2. నేమ్ వాష్ క్లోత్స్ ఐడీ 3. అవే కదా! ఒక్కొక్కసారి ఐటరేట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక్కొక్కసారి అది పంపిస్తూ ఉన్నా నేను ఇక్కడ. అవునా కదా! సో, ఆ వాల్యూసే నాకు ఇక్కడికొస్తా ఉన్నాయి. అది డిస్‌ప్లే చేస్తుంది. అలాగే ఇదంతా స్టైలింగ్ ఎక్కడి నుంచొచ్చింది మనకి? స్టైల్స్ డాట్ సీఎస్ఎస్‌లో యాడ్ చేశాను. టాస్క్ అనే దానికి ఒక ఐడీ టాస్క్ అనే ఐడీ ఇచ్చి, ఆ ఐడీకి ఈ స్టైల్స్ అన్ని బైండ్ చేశా ఇక్కడ. స్టైల్స్ డాట్ సీఎస్ఎస్ ఫైల్‌లో. సో, ఆ స్టైల్సే నాకు అప్లై అవుతుంది. ఎక్కడున్నాయి అవి? హాష్ ఎందుకిచ్చాను? ఇక్కడ. హలో. ఓకే. ఈ హలో అనడానికి మన 30 మినిట్స్‌లో ఒక 10 మినిట్స్ ఎళ్ళిపోతుంది. ఆ! నా వాయిస్ వినపడుతుందా లేదా అని? వినిపిస్తుంది. నాకు వినిపిస్తుంది కదా! ఈ హాష్ ఎందుకు వాడుతున్నాం? టాస్క్ అనేది ఐడీ కాబట్టి హ్యాష్ వాడాం. కదా! మరి క్లాస్ అయితే అదొక క్లాస్ నేమ్ అయితే ఇప్పుడు నాకు ఈ టాస్క్ అనేది ఒక క్లాస్ నేమ్ అనుకుందాం మనం. క్లాస్ నేమ్. హ్యాష్‌ట్యాగ్ వాడతాం. అప్పుడు ఓకే. ఓకే మేడం. యాస్ట్రిక్ కాదు. డాట్. జస్ట్ డాట్ అంతే. జస్ట్ డాట్ బాను. డాట్. ఓకే. ఇప్పుడు నేనిక్కడ డాట్ ఇచ్చాను అంటే ఓకే. ఓకేనా? సో, క్లాస్ నేమ్‌కి వచ్చేసేసి క్లాస్ నేమ్ అయితే గనుక డాట్ వాడతాను. అదే ఐడీ అయితే గనుక హాష్ వాడతాను. ఇంకొన్ని కూడా ఉన్నాయి. అవి తర్వాత మాట్లాడుకుందాం. నాకు కూడా ప్రస్తుతానికి గుర్తులేవు. ఓకే. ముందు ముందు వెళ్తున్నప్పుడు మాట్లాడుకుందాం. ఆహ్, ఓకే.
ఇక్కడ వరకు ఇవి కదా. నాకు ఈ ప్రాప్స్ ఇలా వస్తుంది. ఇక్కడ నేను ప్రాప్స్ కన్సోల్ చేస్తే ఏమొచ్చినాయి, నాకు ప్రతిసారి ప్రాప్స్‌లో ఈ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ ఆబ్జెక్ట్‌లో ఏమొస్తున్నాయి, నేను ఏవైతే యాట్రిబ్యూట్స్ పాస్ చేస్తున్నానో ఆ యాట్రిబ్యూట్ వాల్యూసే ఇక్కడ వస్తున్నాయి. నేమ్ అనే యాట్రిబ్యూట్, దానికి వాల్యూ వచ్చి ఆర్డర్ గ్రాసరీ ఒకసారి, ఐడీ అనే యాట్రిబ్యూట్, దానికి సంబంధించిన ఐడీ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ఐడీ ఇక్కడికి వస్తుంది. సో ఇది కదా మనం చూసింది. ఓకే. ఇక్కడ వరకు మనది కంప్లీట్ అయింది పార్ట్. సో దానికి ముందు మీకు ఈ మ్యాప్ అర్థమైందా? మ్యాప్ ఫంక్షన్ అర్థమైందా క్లియర్‌గానే? మళ్ళీ చూద్దామా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా రెగ్యులర్‌గా వాడతాం అన్నమాట. అందుకని దీని గురించి ఎన్ని సార్లు అడుగుతా ఉన్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చూద్దాం. చెప్పన్నా సార్. ఇప్పుడు జేఎస్‌బీని ఓపెన్ చేస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో మ్యాప్ అనేది ఒక ఫర్ లూప్ లాగా మనకి లూపింగ్ స్టేట్మెంట్, మనకి లూపింగ్ లూప్స్ ఎలాగ ఉన్నాయో అలాగే ఒక మ్యాప్ కూడా ఒక లూపింగ్ ఫంక్షన్ అనమాట. ఒక ఐటరేటర్ ఫంక్షనే అనమాట. మన అరేలోనో లేకపోతే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌లోనో ఉన్న ప్రతి ఎలిమెంట్ త్రూ ఐటరేట్ చేస్తాం. ఓన్లీ అరేస్ కాదు. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ కూడా. ఆబ్జెక్ట్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఓకే. లెట్స్ సే నాకు ఒక అరే ఉండింది ఫస్ట్. వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక అరే ఉందనుకుందాం. ఏముంది నా దగ్గర అరే 1, 2, 3. ఓకే. ఈ అరే ఉంది. ఇప్పుడు నేనేంట దీని త్రూ నాకు ఏ డాట్ మ్యాప్ అన్నాను అంటే మ్యాప్ అని చెప్పి ఇక్కడ ఒక ఫంక్షన్ పాస్ చేస్తున్నాను. ఫంక్షన్ ఓకే. ఫంక్షన్ ఎక్స్ దాని పేరేది? ఫంక్షన్ పేరు ఏబీసీ అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే. ఏదో ఒక పేరు. ఏబీసీ అనుకుని దాంట్లో ఏంటంటే నేను జస్ట్ ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది నాకంటే ఏం చేయట్లా. జస్ట్ కన్సోల్ డాట్ లాగ్. ఓకే. కన్సోల్ డాట్ లాగ్ ఏం చేస్తుంది, ఇక్కడికి ఏదో ఒక ఎక్స్ అనే ఎలిమెంట్ వస్తుంది. ఎక్స్ అనే ఒక అట్రిబ్యూట్ వాల్యూ వస్తుంది. ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్ వాల్యూని నేను డిస్ప్లే చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకేం జరుగుతది? ఇది ఫంక్షన్ మ్యాప్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే ఒక్కొక్కసారి వెళ్ళి ఒక్కొక్క వాల్యూని పిక్ చేసుకుంటది. నా అరేలో ఉన్న ఒక్కొక్క వాల్యూని పిక్ చేసుకుంటది. పిక్ చేసుకొని ఏ అనే దాంట్లో ఏ అనే అరేలో ఉన్న ఒక్కొక్క వాల్యూని పిక్ చేసుకొని ఆ వాల్యూని నేను ఏదైతే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉందిగా నాకు, ఇది మొత్తం కాల్ బ్యాక్ ఫంక్షనేగా. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి ఆ వాల్యూని పాస్ చేస్తుంది. ఫస్ట్ టైమ్ ఏం పాస్ చేసింది? 1 అనే వాల్యూ పాస్ చేసింది. 1 అనే వాల్యూ పాస్ చేయగానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 1. తర్వాత 2 దగ్గరికెళ్ళింది. సెకండ్ ఎలిమెంట్ 2 అనే వాల్యూని పాస్ చేసింది. 2. 3 అనే వాల్యూ పాస్ చేసింది. 3 అనే వాల్యూ ఇక్కడికొచ్చింది. అదే నేనేమనుకుంటున్నా అంటే నాకు స్క్వేర్స్ నా అరేలో ఉన్న ఆటి అన్నింటికి స్క్వేర్ చేసి నాకేదో రిక్వైర్మెంట్ ఉంది. నా అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటికి కూడా స్క్వేర్ చేసి నాకు ఆ నంబర్ కొత్త అరేలో కావాలని చెప్పేసి అనుకున్నా. అలా అప్పుడు చేస్తే ఏమవుతుంది నాకు? స్క్వేర్ చేస్తాం అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తున్నా జస్ట్. అప్పుడేమవుతుంది? 1, 4, 9. ఓకే. ప్రతి ఎలిమెంట్ కూడా ఇది నాకు ప్రొవైడ్ చేసిద్ది నా ఫంక్షన్‌కి. ఆ ఫంక్షన్‌లో ఏం చేసుకో ఆ ఎలిమెంట్‌తో ఏం చేస్తాననేది నా ఇష్టం. లెట్స్ సే నాకు ఇప్పుడు ఈ ఫంక్షన్‌లో కన్సోల్ చేయకుండా నేను జస్ట్ రిటర్న్ ఏం రిటర్న్ చేస్తున్నా? ఆహ్, ఇఫ్ స్టేట్మెంట్ పెడతా అన్నా. ఇఫ్ ఆహ్, ఎక్స్ డబుల్ ఈక్వల్ టు 1 అయితే ఓకే. రిటర్న్ అని రాస్తాను. రిటర్న్ ఎక్స్ అని రాస్తాను. ఓకే. ఇప్పుడు ఇదే కన్సోల్‌లో పెడతాను. ఇది మొత్తం కన్సోల్‌లో పెడతాను. ఇది మొత్తం ప్రింట్ చేస్తుంది. ఈ ఫంక్షన్ అవుట్‌పుట్ ఏమొచ్చిద్దని లేకపోతే ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటది రాస్తే. ఓకే. వేర్ బి అనుకుంటున్నా దీని రిజల్ట్ వేర్ రిజల్ట్ అనుకుంటాను. ఇలా చేశాను. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఎప్పుడు కూడా ఈ మ్యాప్ ఫంక్షన్ రిటర్న్ వాల్యూ అనేది మ్యాప్ ఫంక్షనేగా. ఈ మ్యాప్ ఫంక్షన్ మనకేమిస్తదంటే చివరికి ఒక అరేని ఇస్తది. ఓకే. 1 అన్‌డిఫైన్డ్. ఎందుకంటే ప్రతిసారి అదొక ఏదో ఒక వాల్యూ రిటర్న్ చేద్దామనే చూస్తది. కానీ ఎందుకంటే సేమ్ లెంగ్త్ ఉన్న అరేనే మనకు అవుట్‌పుట్‌గా ఇచ్చిద్ది మ్యాప్ ఫంక్షన్. కానీ ఇక్కడేంటి నేను రిటర్న్ విడిగా రాశాను కాబట్టి ఆ టైంలో 1 రిటర్న్ చేస్తుంది. మిగతా టైంలో దానికి ఏం రిటర్న్ చేయాలో తెలీదు. అన్‌డిఫైన్డ్ అని వాల్యూ వస్తుంది. కానీ ఇదే నేను ఇందాకలాగా జస్ట్ రిటర్న్ ఎక్స్ స్క్వేర్ కనుక్కున్నాను. ఎక్స్ ఇంటూ ఎక్స్. నాకు కొత్త అరే కావాలి. ఆ కొత్త అరేలో నా నంబర్‌కున్న స్క్వేర్స్ అన్నీ కావాలనుకున్నాను. అది అరే 1, 4, 9 అలా అనమాట. కొత్త అరే వస్తుంది. సో ఇది మ్యాప్ అనమాట. మ్యాప్ ఫంక్షన్ ఎందుకు మనకి? ఐటరేట్ చేయడానికి. ఓకే. ఐటరేట్ చేయడానికి. ఐటరేట్ చేయడం కూడా ఎలాగా? ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేస్తాం. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి ప్రతిసారి మ్యాప్ అనే ఫంక్షన్ ఒక్కొక్క ఐటెమ్‌ని పిక్ చేసుకొని మన అరేలో ఉన్న ఒక్కొక్క ఐటెమ్‌ని పిక్ చేసుకొని ఆ ఐటెమ్‌ని పాస్ చేస్తాం కాల్ బ్యాక్ ఫంక్షన్. మనకి ఏ ఆపరేషన్ కావాలన్నది ఆ ఆపరేషన్ చేసుకోవచ్చు దాంట్లో.
ఐటమ్ మీద మనం దాన్ని స్క్వేర్ చేయాలనుకుంటున్నామా? లేకపోతే ఆ ఐటమ్ మీద ఇంకేమన్నా ఫంక్షన్స్ అప్లై చేయాలనుకుంటున్నామా? అట్లాంటివన్నీ దాని మీద మనం జేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మన కోడ్‌లో ఒకసారి దానికి ముందు ఇక్కడి వరకు అర్థమైంది. ఈ పార్ట్ అర్థమైందా? ఈ పార్ట్ అర్థమైందా? ఆ! అర్థమైంది. హ్మ్. అర్థమైందా? ఒక ఆబ్జెక్ట్ కూడా తీసుకొని ఆబ్జెక్ట్ మీద కూడా వర్క్ అవుతదని చెప్పేసి అనుకున్నాంగా. ఐడీ 1 అంట. ఐడీ. ఓకే. ఆబ్జెక్ట్ ఇలా సింగిల్‌గా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? ఈ చిన్న మన బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా టచ్ చేసి వెళ్ళిపోవాలి. ఆబ్జెక్ట్స్ ఇలా 1, 2, 3 అంటే ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది నాకు? అరే ఆ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి 1, 2, 3 అది ఓకే అయింది. ఇది సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. ఆబ్జెక్ట్ ఇది ఇన్‌కరెక్ట్ ఆబ్జెక్ట్. ఎందుకు ఇది ఇన్‌కరెక్ట్ ఆబ్జెక్ట్? ఇది ఆబ్జెక్ట్ కాదసలు ఇది. ఇది ఆబ్జెక్ట్ కాదు. సింటాక్స్ తప్పంటాం మీరు. ఎందుకు? హలో! ఓకే. ఏంటయ్యా అంటే ఆబ్జెక్ట్ అనేది ఇవి చిన్న చిన్న బేసిక్స్ మర్చిపోతా ఉండే బేసిక్స్ కానీ ఇంపార్టెంట్. ఏంటంటే ఆబ్జెక్ట్ అంటే దానికి కీ వాల్యూ పేర్స్. ఆబ్జెక్ట్ అంటే ఎప్పుడు కూడా కీ వాల్యూ పేర్స్. అదెప్పుడు కీ వాల్యూ పేర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటదనమాట. ఓకేనా? అందుకే ఇక్కడ నాకది రాలేదు. ఓకే. ఐడీ అనేది మళ్ళీ ఈక్వల్ టు అనుకుందాం. అలాగే ఐడీ ఈక్వల్ టు 3 అని. ఈ 3 వాల్యూస్ నాకు నా ఐడీ ఈ అరేలో ఇప్పుడు ఇక్కడ కూడా మ్యాప్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాను. ఎక్స్ అనే ఒక ఇదొస్తది. దాంట్లో ఎక్స్ ఇప్పుడు కన్సోల్ చేద్దాం. జస్ట్ కన్సోల్‌లో ఎక్స్ ఆబ్జెక్ట్ మీద ఈ మ్యాప్ ఫంక్షన్ అంత రెగ్యులర్‌గా యూజ్ చేయము. వేరియస్ మీద. ఫంక్షన్ ఓకే. ఓకే. సో, ప్రస్తుతానికి ఏదో జస్ట్ ఇది ఒకసారి చెక్ చేస్తాను. మెష్ ఏదో ఉండింది. అరే ఆబ్జెక్ట్స్‌కి ఏదో డిఫరెంట్ టైప్‌లో యూజ్ చేస్తాం. కానీ ఇంతకు ముందు వరకు అర్థమైంది కదా! ఇంతకు ముందు పార్ట్ వరకు అర్థమైంది ఇది. ఎరేలో ఎలా యూజ్ చేస్తాం అనేది. ఓకే. సో, ఇదే టైప్‌లో ప్రతి ఎలిమెంట్‌ని నా ఇప్పుడు మన దగ్గరున్న ఇప్పుడు మన దగ్గర కూడా ఒక ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక ఎరేనే ఉండింది బేసిక్‌గా నా దగ్గర కూడా. ఎరే ఏంటిది? ఎరేలో ఏమున్నాయి? ఇక్కడ చూస్తే మన దగ్గర ఆల్రెడీ కొన్ని టాస్క్ ఒక ఎరే లాగా తీసుకున్నాం మనం. 3 టాస్క్ ఒక ఎరే లాగా తీసుకున్నాం. ఆ ఎరేలో కూడా నేను ఐటరేట్ చేస్తున్నప్పుడు ఏంటి ఫస్ట్ ఎలిమెంట్ ఇస్తది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఇస్తది. సెకండ్ ఎలిమెంట్ ఇస్తది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఇస్తది. థర్డ్ ఎలిమెంట్ ఇస్తది. అంటే ఈ థర్డ్ ఆబ్జెక్ట్ ఇస్తది. సో, అదేగా నేను చేస్తున్నాను ఇక్కడ. ఒక ఫంక్షన్ రాసుకున్నాను. నా కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇక్కడ విడిగా రాసుకున్నాను. ఇందాక దాని లోపల రాసాను. ఇప్పుడు కొంచెం క్లియర్‌గా ఉంటదని చెప్పి నా ఫంక్షన్‌కి ఏదో ఒక వాల్యూ వస్తది. వచ్చిందనుకో ఒక ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్ వచ్చిన ఆర్గ్యుమెంట్‌లో ఉన్న వాల్యూస్‌ని ఈ టాస్క్ కార్డ్ అనేది రిటర్న్ చేస్తది. టాస్క్ కార్డ్ అనేది నాకు ఈ కాంపోనెంటేగా. ఈ కాంపోనెంట్‌కి ఈ నేమ్ అనే ఒక వాల్యూ, ఐడీ అనే ఒక వాల్యూ పాస్ చేసి ఈ టాస్క్ కార్డ్ కాంపోనెంట్‌ని కాల్ చేస్తాను. అవును కదా! సో, నేనిప్పుడు ఏం చేశాను దీంట్లో మ్యాప్ చేశాను. నాకు దీని వాల్యూస్ ఎన్ని సార్లయితే ఇవన్నీ ఉన్నాయో అన్ని కార్డ్స్ ప్రింట్ కావాలిగా. నాకు అందుకే టాస్క్ డాట్ మ్యాప్ చేశాననమాట. ఇది తీసుకొచ్చి మీకు ఇందాకలాగా ఉండడానికైతే సింపుల్‌గా ఇక్కడ పెట్టేస్తాను దీన్ని. ఓకే. ఇప్పుడేం చేశాను టాస్క్ డాట్ మ్యాప్ చేశాను. టాస్క్ డాట్ మ్యాప్ ఫంక్షన్ అప్లై చేసి ఆ మ్యాప్ ఫంక్షన్‌లోకి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అప్లై చేశాను. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ఒక టీ అనే వాల్యూ వస్తుంది నీకు అని చెప్పాను. నీకు ఆర్గ్యుమెంట్‌గా. ఓకే. ఆ టీ అనే వాల్యూ ఇక్కడ నీకు దాంట్లో నువ్వు టాస్క్ కార్డ్ కాంపోనెంట్‌ని కాల్ చేసి ప్రతిసారి ఓకే. ఎన్ని సార్లయితే నీకు మ్యాప్ ఫంక్షన్‌లో ఈ నీ నీ ఈ అరేలో ఎన్ని సార్లు ఉందో అన్ని సార్లు ఐటరేట్ చేస్తది కాబట్టి మ్యాప్ ఫంక్షన్ అన్ని సార్లు నాకు టాస్క్ కార్డ్ అనే కాంపోనెంట్ డిస్‌ప్లే చెయ్యి. ఆ టాస్క్ కార్డ్ అనే కాంపోనెంట్‌కి నువ్వు పాస్ చేసిన ప్రాపర్టీస్ ఏంటంటే నేమ్ అనే ఒక ప్రాపర్టీ. నేమ్ అనే ప్రాపర్టీకి వాల్యూ వచ్చి టీ. నీకొస్తున్న టీ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఒకటొస్తదిగా. ఏదో ఒక ఎలిమెంట్ లెట్స్ సే ఈ ఎలిమెంట్ అనుకుందాం. ఈ ఎలిమెంట్‌లో నీకు టీ డాట్ టాస్క్ అనే ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ అసైన్ చెయ్యి నేమ్‌కి. ఐడీకేమో టీ డాట్ ఐడీ అనే ఒక వాల్యూ అసైన్ చెయ్యి అని చెప్పేసినన్నా. సో, అది ఇక్కడ ప్రాప్స్ లాగా పంపిస్తుంది. ఇదే గదా! సో, ప్రాప్ వాల్యూస్ నేనేం చేస్తున్నా ప్రాప్స్ డాట్ నేమ్ డిస్‌ప్లే చేస్తున్నా ఇక్కడ. అంతే గదా! ఓకే. సో, అది చేస్తున్నాను. ఈ పార్ట్ అర్థమైందా? హలో! అర్థమైంది. ఓకే. ఈ పార్ట్ వరకు అర్థమైంది కదా! నేను మ్యాప్ చేసి మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఐడీ ఈ నా దగ్గర ఉన్న అరే అన్నిట్ల ఎలిమెంట్స్‌కి ఒక
బట్ ఒకటి ఈ టాస్క్ కార్డ్ అనే ఎలిమెంట్ని ఆ కాంపోనెంట్ని కాల్ చేశాను. సో అదే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ వరకు ఓకే. కానీ నేనేం చేద్దాం అనుకుంటే నాకు ఈ కోడ్ ఇక్కడ వద్దు. నాకు ఈ కోడ్ ఇంకో కాంపోనెంట్లోకి పంపించేస్తాను. ఈ టాస్క్ కోడ్ వద్దు. ఈ కోడ్ని సపరేట్గా వేరే ఫంక్షన్స్లో యూజ్ చేసుకోవాలన్నా కావాలనే దానికి యూజ్ చేసుకోవాలన్నా ఈజీగా యూజ్ చేసుకునే దానికి ఉండేట్లు ఒక ప్లేస్లో వేరే ఫైల్లో దీన్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తాం, ఇంకో ఫైల్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఎస్ఆర్సీలో ఇంకో ఫైల్ యాడ్ చేస్తాం. దాని పేరు కూడా ఎస్ఆర్సీలో ఇంకో ఫైల్ యాడ్ చేసి దాని పేరు టాస్క్ కార్డ్ అనే కాంపోనెంటే పెడతాం. టాస్క్ కార్డ్ డాట్ జేఎస్. ఓకే, ఆ ఫైల్ క్రియేట్ చేస్తాం. టాస్క్ కార్డ్ డాట్ జేఎస్ వచ్చింది కదా ఇక్కడ ఈ ఫంక్షన్ ఇచ్చేసాను. ఓకే, ఈ ఫంక్షన్ అయితే ఈ కాంపోనెంట్ అయితే ఇక్కడ రాశాను, కానీ దీన్ని నేను ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి. కానీ నేను అక్కడ వేరే చోట యూజ్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ ఇది ఒకటే ఉంది కాబట్టి డిఫాల్ట్గా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ టాస్క్ కార్డ్ని ఎక్స్పోర్ట్ చేస్తా. అయిపోయింది ఇంత ఇక్కడ పని. సో నేను దీన్ని యాప్ కాంపోనెంట్లో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాను, ఇక్కడ యూజ్ చేసుకోవడానికి. మనం ఇంపోర్ట్ టాస్క్ కార్డ్ ఫ్రమ్ /task card. ఇది ఈ ఫైల్లో ఉంది కాబట్టి / అంటే దీని పేరెంట్ డైరెక్టరీ, యాప్కి పేరెంట్ డైరెక్టరీ ఎస్ఆర్సీ కదా. ఎస్ఆర్సీ ఫోల్డర్లో టాస్క్ కార్డ్ అనే కాంపోనెంట్ ఉందని చెప్తాను, ఈ పాత్. సో అది తీసుకోండి, అది ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకి వర్క్ అయ్యింది, అవునా కదా. సో ఇక్కడ వరకు క్లియర్గానే ఉందా? హలో, ఇక్కడ వరకు క్లియర్గానే ఉందిగా. సో ఈ స్టైలింగ్ అంతా అప్లై చేసాము, ఇదంతా ఉంది. నాకు టాస్క్ కార్డ్ ఇక్కడ ఉండింది. నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు నాకు ఒక ఇన్పుట్ బాక్స్, ఒక బటన్ కావాలి నాకు. సో ఒక బటన్ కావాలి. ఆ బటన్ ఏం చేయాలి అంటే నాకు బటన్ వచ్చేసి నాకు కొత్త టాస్క్ ఏదైనా యాడ్ చేయాలంటే ఆ బటన్ యూజ్ చేసుకునేటట్లు ఉండాలి. సో దానికోసం ఫస్ట్ ఒక డివ్ తీసుకుంటాను. డివ్లో ఈ డివ్తో ర్యాప్ చేస్తున్నాను, అంటే ఒక కంటైనర్లో పెడుతున్నాను. ఇప్పుడు ఉన్న కోడ్ అంతానే కంటైనర్లో, డివ్ అనే కంటైనర్లో పెడుతున్నాను. అంతకు మించి ఏం చేయలేదు. సో డివ్ అనే కంటైనర్లో పెట్టాం. ఓకే, పెట్టాను. తర్వాత కాలం ఓకే, రిటర్న్ తర్వాత అక్కడ సెమీకాలన్ పెడతా ఉంది. నేను కోడ్ నెక్స్ట్ లైన్లోకి తీసుకొచ్చేసరికి అందుకే అది వర్క్ కాలేదు. సో ఇది నాకు ఇప్పుడు సేమ్ అదే కదా ఉన్నది. ఏం చేశాను, అదే కోడ్కి జస్ట్ డివ్ పైన కింద ఒక డివ్ పెట్టేసిన. ఇప్పుడు అదే డివ్లో ఏం చేస్తానంటే ఇంకొక బటన్ యాడ్ చేస్తున్నా. పైన బటన్ యాడ్ చేస్తున్నా. ఎందుకు, నాకు కొత్త టాస్క్ ఏదన్నా యాడ్ చేయాలంటే అదే కదా, బటనే కదా కావాలి. ఒక బటన్ యాడ్ చేశాను. ఇక్కడ ఎక్కడ వచ్చింది ఆ బటన్ కూడా నాకు. ఈ బటన్ కూడా స్టైలింగ్ అప్లై చేద్దాం, కొంత స్టైలింగ్. ఏం స్టైలింగ్ అప్లై చేద్దాం, దీనికి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. దీనికి కూడా క్లాస్ నేమ్ ఇచ్చి, ఆ క్లాస్ నేమ్ వచ్చేసరికి బటన్ అని చెప్పారు. బటన్ అని ఇద్దాం. ఈటీ. సో స్టైల్స్లో నేను బటన్ అనే దానికి ఒక స్టైల్స్ రాద్దాం. ఇప్పుడు ఏమన్నా హ్యాష్ బటన్ అంటే డాట్ బటన్ చేద్దాం. ఓకే, సో 50 పిక్సెల్ ఎలాగ ఉండింది ఇక్కడ వస్తూ ఉంది. కలర్ చేంజ్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్లూ ఇద్దామా. బ్లూ. ఓకే, బ్లూ ఇద్దాం. అక్కడ నెక్స్ట్ వచ్చి దీన్ని సెంటర్లో అలైన్ చేయాలి. దీన్ని కూడా సెంటర్లో అలైన్ చేయడానికి నేను ఏం చేసాం, మనకి టెక్స్ట్ అలైన్ లాంటివి, అలైన్ ఐటమ్స్, అలైన్ సెల్ఫ్ ఉంటాయి, కానీ ఇవి వర్క్ కావట్లేదు. ఎందుకు వర్క్ కావట్లా, ఈ డివ్ ఉంది కాబట్టి. డివ్ బ్లాక్ ప్రాపర్టీ అప్లై చేస్తుంది కాబట్టి, డిస్ప్లే ప్రాపర్టీ, అందుకని వర్క్ కావట్లేదు. సో ఇక్కడికి వచ్చి నేను మార్జిన్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను కదా. సో మార్జిన్ ఏం చేస్తుంది, ఈ ఎలిమెంట్కి దాన్ని నెక్స్ట్ ఎలిమెంట్స్కి మధ్య, దీని పక్కన ఎలిమెంట్స్కి మధ్య స్పేస్ ఇస్తుంది. ఎప్పుడు కూడా ఎంత స్పేస్ కావాలి, నాకు ఒక 10 పిక్సెల్ స్పేస్ కావాలి ఈ ఎలిమెంట్కి నెక్స్ట్ ఎలిమెంట్కి, అలా ఆ స్పేస్ అప్లై చేయడానికి ఇస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే మార్జిన్ అనే ప్రాపర్టీని ఆటో అని ఇచ్చాను అనుకో. సో రెండు సైడ్స్ కూడా సేమ్ వాల్యూని అప్లై చేస్తుంది అనమాట. సేమ్ స్పేస్ అప్లై చేసి నాకు దీన్ని సెంటర్లో తీసుకొస్తుంది. మార్జిన్ ఆటో వర్క్ అవ్వలేదు ఎందుకు. ఒక్క నిమిషం.
అన్నీ అప్లై అవుతాను, మార్జిన్ అప్లై కదా. సో ప్రస్తుతానికి మార్జిన్ ప్రాపర్టీ టిక్ చేస్తాను. సో ఒక బటన్ అయితే యాడ్ చేశాము. బటన్ హైట్ వచ్చేసి 30 పిక్సెల్ చేద్దాం. అలాగే కార్నర్స్ ఏమో రౌండెడ్ కార్నర్స్ చేద్దాం. సో కార్నర్ రౌండెడ్ చేయడానికి ఏం ప్రాపర్టీ? బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ వాల్యూ ఇస్తే కార్నర్స్ రౌండెడ్ అవుతాయి. 5 పిక్సెల్ 10 చేస్తే ఇట్లా వచ్చింది. ఒక బటన్ ఉంది. కలర్ కావాలంటే వేరే కలర్ ఏదైనా కలర్ ప్యాలెట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు డిఫరెంట్ ఏదో కలర్ కావాలంటే. ఓకే, ప్రస్తుతానికి ఏదో కలర్ ఉంచుతాం. సో ఇప్పుడు నాకు వచ్చి బటన్కి వచ్చే టెక్స్ట్ ఏదో ఇవ్వాలనుకుంటాం కదా, ఏంటిది? యాడ్ న్యూ అని చెప్పేసి నేను యాడ్ టాస్క్ కనిపిస్తుంది. యాడ్ న్యూ టాస్క్ అని ఒక బటన్ యాడ్ చేశాను. సో దానికి విడ్త్ తగ్గింది, అందుకే ఫుల్ టెక్స్ట్ సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి జస్ట్ విడ్త్ పెంచుకున్నాం. విడ్త్ ఒక 120 పిక్సెల్ చేద్దాం. సో నాకు ఇప్పుడు కొత్త టాస్క్ యాడ్ చేసుకునే దానికి ఒక బటన్ కూడా క్రియేట్ చేసాం. ఓకే, వాళ్ళకి ఒక ప్లస్ కూడా పెట్టేసాం. బటన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకేం చేయాలి? ఈ బటన్ క్లిక్ చేయగానే నాకేంటంటే ఇక్కడ నాకు ఒక ఇన్పుట్ తీసుకునేదానికి రావాలి. ఎందుకు ఇన్పుట్ తీసుకునేదానికి రావాలి? నేను కొత్త టాస్క్ యాడ్ చేయడానికి ఒక ఇన్పుట్ బాక్స్ కావాలి. సో అది చేయాలి మనం ఇప్పుడు. అది ఎలా చేస్తాం? సో నా ఈ బటన్ క్లిక్ చేయగానే నాకు బటన్ ఆన్ క్లిక్, నాకు ఈ బటన్ వెళ్ళిపోవాలి. ఈ బటన్ డిసపియర్ అయిపోయి నాకు ఒక ఇన్పుట్ బాక్స్ కావాలి. ఓకే, దానికోసం మనకు ఒక ఫ్లాగ్ కావాలి. ఫ్లాగ్ ఏం చేస్తుంది? ఈ బటన్ కనిపించాలా లేకపోతే ఇన్పుట్ బాక్స్ కనిపించాలా అనే దానికి నాకు ఆ ఫ్లాగ్. ఓకే, ఇక్కడే ఒక ఇన్పుట్ బాక్స్ కూడా తీసుకుంటున్నాను మళ్ళీ. ఓకే, ప్రస్తుతానికైతే ఇన్పుట్ బాక్స్ ఇలా డిస్ప్లే అవుతుంది. స్టైలింగ్ అంతా ఏం అప్లై చేయట్లేదు ప్రస్తుతానికి. సో ఒక ఇన్పుట్ బాక్స్ ఉంది. నాకు ఎయిదర్ ఈ బటన్ ఉండాలి లేదంటే ఇది ఉండాలి. సో యాడ్ న్యూ టాస్క్ అనే ఇది క్లిక్ చేయగానే నాకు ఈ ఇన్పుట్ బాక్స్ దీన్ని డివ్లో ర్యాప్ చేస్తున్నాను ప్రస్తుతానికి. నెక్స్ట్ లైన్లోకి వస్తుంది కాబట్టి డివ్ తీసుకునేసి ఇక్కడ దాంట్లో ఒక ఇన్పుట్ అలాగే ఇంకొక బటన్ తీసుకుంటాను. జస్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాను, అందుకే కొంచెం ఫాస్ట్గా రాస్తా ఉన్నాను. సో ఇప్పుడు నాకేంటంటే యాడ్ అని చెప్పిన ఒక బటన్ తీసుకుంటాను. ఓకే, నాకేంటయ్యా అంటే ఇప్పుడు నాకు యాడ్ న్యూ టాస్క్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడే ఈ ఇన్పుట్ బాక్స్ ఈ యాడ్ బటన్ కావాలి. సో అప్పుడు నేను ప్రొవైడ్ చేసిన ఇన్పుట్ ఏదో ఒక ఇన్పుట్ ప్రొవైడ్ చేసి అది యాడ్ అని క్లిక్ చేస్తాను, అది ఈ లిస్ట్కి యాడ్ కావాలి. సో ఇది యాడ్ చేసేసిన తర్వాత ఇది పోయి మళ్ళీ యాడ్ న్యూ టాస్క్ అనే బటనే కనిపించాలి నాకు. సో యాడ్ న్యూ టాస్క్ బటన్ ఉంటే కింద ఇన్పుట్ బాక్స్ అని యాడ్ వద్దు నాకు, అలాగే ఇవి యాడ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు యాడ్ న్యూ టాస్క్ బటన్. సో దానికోసం ఒక ఫ్లాగ్ యూజ్ చేద్దాం మనం. ఈ ఫ్లాగ్స్కి ఎలా యూజ్ చేస్తున్నాం? స్టేట్. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ డిఫరెంట్ రెండర్స్ ఇవి. సో యాడ్ న్యూ టాస్క్ అనేది డిస్ప్లే చేస్తున్నప్పుడు ఒక రెండరు, నేను ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తానో అప్పుడు ఏదో అప్డేట్ జరిగి ఇక్కడ HTML కంటెంట్ ఇది మాత్రమే కనిపించడానికి అదొక ఇంకొక రెండర్ కదా. సో రెండు డిఫరెంట్ రెండర్స్ మధ్య డేటా స్టేట్ డేటా హోల్డ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం అనుకున్నాం? స్టేట్ యూజ్ చేస్తాం కదా. సో స్టేట్ మెయింటైన్ చేయడం కోసం నేను యూజ్ స్టేట్ అనే హుక్ యూజ్ చేద్దాం అనుకున్నాం కదా. సో యూజ్ స్టేట్ అనే హుక్తో నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, కాన్స్టెంట్. ఇది మొన్న కూడా ఒకసారి మాట్లాడుకున్నాం కదా, సింపుల్గా మొన్న ఏదో ఒక చిన్న వేరే చేస్తాను అప్పుడు యాప్. ఓకే, సో యూజ్ స్టేట్ ఎలా రాయాలి? నేను ఇప్పుడు యూజ్ స్టేట్కి సింటాక్స్ ఎలా రాస్తాను? ఓకే, ఫస్ట్ ఒక వేరియబుల్, ఒక ఎరే తీసుకుని కాన్స్టెంట్, ఒక ఎరే తీసుకుంటా, ఎరే వేరియబుల్స్, ఒక కాన్స్టెంట్ ఎరే తీసుకునేసి ఎరేలో ఫస్ట్ది ఒక దానికి ఏం పెడదాం? షో. ఓకే, అది వేరియబుల్ నేమ్, అలాగే ఇది ఫంక్షన్ నేమ్, ఇది ఫంక్షన్ నేమ్ అన్నమాట. ఇప్పుడు ఈ వేరియబుల్ని సెట్ చేయడానికి, ఈ వేరియబుల్ వాల్యూ చేంజ్ చేయడానికి ఈ ఫంక్షన్ మాత్రం వాడతాము. ఓకే, ఈజ్ ఈక్వల్ టు
యూజ్ స్టేట్ ఫంక్షన్ యూజ్ స్టేట్ హుక్ ఆర్ ఫంక్షన్ దాన్ని కాల్ చేసి ఒక ఇనీషియల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తాను. ఇనీషియల్గా దీని వాల్యూ ఫాల్స్ అనుకుంటారు. అంటే దీని వాల్యూ ఫాల్స్ అంటే ఏంటి? నా షో అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్. ఈ వేరియబుల్ వాల్యూ నేను చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేస్తాను? సెట్ షో ఫాల్స్ని కాస్త ట్రూ, అంతేగాని డైరెక్ట్గా షో ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని చేంజ్ చేస్తే వర్క్ కాదనమాట మనకి, ఎందుకంటే ఇది స్టేట్ వేరియబుల్. ఓకే, సెట్ షో ప్రస్తుతానికి తీసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకేం కావాలనుకున్నాను, ఇనీషియల్గా నాకు యాడ్ టాస్క్ బటన్ మాత్రమే కావాలి డిస్ప్లే చేయడంతో పాటు ఈ కింద వద్దనుకో. సో అది ఎలా చేస్తానంటే, నా వాల్యూ ఏముంది, నా షో అనే వాల్యూ ఏముంది, ఫాల్స్ అవునా కదా. సో షో అనే వాల్యూతో పాటు షో అండ్ అని రాశానంటే ఇప్పుడు కనిపించదు. ఎందుకు కనిపించదు? నా షో అనే వాల్యూ ఫాల్సేగా. ఓకే, ఎప్పుడైతే మనం ఒక జావా స్క్రిప్ట్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్కి ఇలా ఒక ఫ్లాగ్ అండ్ లేకపోతే ఏదో ఒక వేరియబుల్ అండ్ అని ఇలా రాస్తున్నామో, ఆ ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫాల్స్ అయ్యింది అని అంటే అది డిస్ప్లే కాదు, ఓవరాల్ మొత్తం ఫాల్స్ అయిపోతుంది. ఎందుకు అన్కండిషన్లో మనకేంటి, ఫస్ట్ది ఫాల్స్ అయిందంటే వాల్యూ, సెకండ్ది కూడా ఇది అవ్వదు అనమాట, ఓవరాల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫాల్స్ అయిపోతుంది. అందుకే ఇది ఫాల్స్ అయితే గనక ఎక్స్ప్రెషన్ వాల్యూ ఆ ఎలిమెంట్ని డిస్ప్లే చేయదు. ఓకే, అదే నేను డైరెక్ట్గా ఊరికే ట్రూ ఇచ్చి చూస్తుంది. ఓకే, ట్రూ ఇచ్చి చూశాను అనుకో, ట్రూ ఇచ్చినప్పుడు ఇది వస్తుంది, ఫాల్స్ వస్తే నాకు రాదు, ఇది డిస్ప్లే కాదు. అవునా? అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నాకు ఆల్రెడీ స్టేట్ వేరియబుల్ ఒకటి తీసుకున్నా షో, దాని ఇనిషియల్ వాల్యూ వచ్చి ఫాల్స్. సో అది ఇనిషియల్గా ఫాల్స్ ఉంది కాబట్టి ఇది డిస్ప్లే కావట్లేదు. కానీ అదే మళ్ళీ నాకేంటంటే ఇది డిస్ప్లే అవుతున్నప్పుడు ఇది డిస్ప్లే కావట్లేదు. మరి ఇది ఈ వాల్యూస్ ఏవి, ఈ ఇన్పుట్ బాక్స్ అని యాడ్ బటన్ డిస్ప్లే అయినప్పుడు నాకు ఇది డిస్ప్లే కాకూడదు ఈ బటన్, అదేగానే మనం అనుకున్నది. సో ఇప్పుడు ఏమంటున్నానంటే నాట్ షో. నాట్ ఏం చేస్తుంది అనుకున్నాం మనం, నాట్ అనే ఇదేం చేస్తుంది, ఆ వాల్యూని నెగేట్ చేస్తుంది. ఇది ట్రూ అయితే ఫాల్స్ అవుద్ది, ఫాల్స్ అయితే ట్రూ అవుద్ది కదా. అంటే ఏంటి, ఇది ఫాల్స్, షో అనే వాల్యూ ఫాల్స్ ఉన్నప్పుడే ఇది వస్తుంది, ఫాల్స్ ఉన్నప్పుడే ఇది రాదు, ఇది వచ్చింది, ఇది డిస్ప్లే అయ్యింది. అది కన్ఫ్యూజ్ చేస్తున్నానా? హలో హలో లేదు లేదు. ఓకే, ఇప్పుడు ఏమని రాశాను నేను ఇక్కడ కోడ్, నా ఈ షో అనే వాల్యూ బేస్ చేసుకుని ఇది డిస్ప్లే అవ్వాలి, ఇది డిస్ప్లే అయినప్పుడు ఇది డిస్ప్లే కాదు, ఇది డిస్ప్లే అయినప్పుడు ఇది డిస్ప్లే కాదు. ఇనిషియల్గా షో వాల్యూ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ అండ్ అన్నా కాబట్టి ఇవి డిస్ప్లే కావు. కానీ ఇనిషియల్ ఫాల్స్ అంటే నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ ఉంది కాబట్టి ఇది డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇలా వర్క్ అవుతుంది అనమాట. నాకేంటి ఇప్పుడు నెక్స్ట్ ఈ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తానో నాకు అప్పుడు ఈ వాల్యూ చేంజ్ కావాలి, అవునా కదా. ఈ బటన్ ఎక్కడ ఉంది నాకు, ఇదేగా బటన్. సో అందుకే ఇక్కడ ఆన్ క్లిక్. ఓకే, ఆన్ క్లిక్ యూస్ చేసి అప్పుడు ఏం చేస్తాను, నాకు డైరెక్ట్గా జస్ట్ సెట్ షో అనే ఫంక్షన్ ఉందిగా, నాకు సెట్ షో వాల్యూని డైరెక్ట్గా ఫాల్స్, సారీ ట్రూ చేస్తాను. కాదు ఇలా వర్క్ కాదు. ఎందుకు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు. సో ఇప్పుడు చూసారా కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే, ఇక్కడ ఈ ఫంక్షన్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను నేను. అలా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఏంటంటే ఫంక్షన్ రిఫరెన్స్ మాత్రం ఇవ్వాలి కదా నేను ఇప్పుడు. అందుకే ఇక్కడ ఫంక్షన్ లాగా రాస్తున్నాను దీన్ని. ఫంక్షన్ ఏ ఆఫ్ అనుకుందాం. ఓకే, ఫంక్షన్ ఏ ఆఫ్ అనుకుని ఇలాగేదో ఇక్కడే రాస్తాను అనుకో ఫంక్షన్, అది ఫంక్షన్ రిఫరెన్స్ అయిపోయిందిగా. ఓకే, సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేయగానే నాకేమవుద్ది, ఇది డిస్ప్లే అవుతుంది. అలాగే యాడ్ అనే దాని మీద, ఈ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు అది మళ్ళీ చేంజ్ కావాలి వాల్యూ. అప్పుడు ఎలా కావాలి, సేమ్ ఇదే ఫంక్షన్ ఇక్కడ ఆన్ క్లిక్ ఇక్కడ కూడా యూజ్ చేద్దాం. కాకపోతే ఈసారి ఏంటంటే ట్రూ బదులు ఫాల్స్. ఇప్పుడు ఏమవుతుంది, యాడ్ మీద క్లిక్ చేయగానే ఇది వచ్చింది. ఓకే, ఈ పార్ట్ అర్థమైందా లేదా, మళ్ళీ క్లియర్గా చూద్దాం ఒకసారి. హలో హలో అన్న అర్థమైందా ఈ పార్ట్? నేను మధ్యలో కట్ అయ్యాను, ఫోన్ వచ్చింది. అర్థమైందా అందరికి ఇది? హలో హలో హాయ్. కొంచెం క్లమ్జీగా ఉంది.
ఓకే. ఓకే. సో, ఇదే కండిషన్‌ని మనం వేరే చోట చూద్దాం. ఇది జావాస్క్రిప్ట్ ఎడిటర్ కదా! నేనేం చేస్తానంటే ఒక కొత్త ఎడిటర్ తీసుకున్నా. హ్మ్. నాకు తెలిసి టైం కూడా అయిపోయింది ఎలాగో. సో, ఏం చేద్దాం అంటే ఈ పార్ట్ అర్థం కాలేదు కాబట్టి ఈ పార్ట్ గురించి రేపు డిస్కస్ చేద్దాం క్లియర్‌గా. ఓకే. ఈ షో ఏంటి, ఫ్లాగ్స్ ఏంటి, ఇవి ఇలా ఎందుకు డిస్‌ప్లే అవుతున్నాయి. ఒక చిన్న కాంపోనెంట్స్ మాత్రమే తీసుకొని, ఒక సింగిల్ డివ్ మాత్రమే తీసుకొని అది డిస్‌ప్లే అవుతుంది. ఒక సింగిల్ బటన్ మాత్రమే తీసుకొని అది ఎందుకు డిస్‌ప్లే అవుతుంది, ఎందుకు డిస్‌ప్లే కావట్లేదు దాని గురించి క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఈ బేసిక్ కోడ్ ఫ్లో అర్థమైందనంటే మీరు యాక్చువల్‌గా రియాక్ట్‌లో నిదానంగా కోడ్ రాయడం స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, నిదానంగానే వెళ్దాం అనమాట. ఎక్కడ ఏ చిన్న పార్ట్ అర్థం కాకపోయినా వెంటనే ఆపేసి అడగండి. ఓకేనా? హలో! ఓకే. ఏ చిన్న పార్ట్‌గా అర్థం కాకపోయినా వెంటనే అడగండి. దాని గురించి క్లియర్‌గా, నీట్‌గా డిస్కస్ 10 నిమిషాలు పడతది. ఎక్స్‌ట్రా లేదంటే ఒక అరగంట పడుతది. లేదా ఇంకో క్లాస్ పడుతుంది. ఇబ్బంది లేదు దాంట్లో. ఓకేనా? సరే అయితే అయిపోయినట్టుంది టైం ఇంకా. రేపు కనెక్ట్ అయిదాం అయితే. ఈ పార్ట్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఇంకొంచెం ఈ సింటాక్సెస్ గురించి. ఓకే. అబద్ధమైతే ఈ కోడ్ మళ్ళీ ఓకే. అర్థం. ఇంకోటి క్రియేట్ ఓకే. చేసి ఎడిటర్ అక్కడ క్లియర్‌గా డిస్కస్ చేసి మళ్ళీ వెనక్కి ఈ కోడ్ దగ్గరికి వద్దాం. ఓకే. మేబీ ఈ వీక్ మొత్తం స్లోగా ఇదే డిస్కస్ చేద్దాం. ఈ టు డూ లిస్టే. చిన్న అప్లికేషన్ అయినా గానీ దీని గురించి డిస్కస్ చేద్దాం స్లోగా క్లియర్‌గా. ఓకే. సరే అయితే.